హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసాను ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి. మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. మన మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది కదా. మరి మెంతిపిండి తాగడం అయిపోయింది, కాఫీ కూడా తాగడం అయింది. ఇగోండి ముగ్గు అయితే బాగా వచ్చింది. మధ్యలో వేసింది చాక్ పీస్ తోటి, బయట బార్డర్స్ అన్ని గీసినవన్నీ గిరికెతోటి వేశాను. సరే, ఈరోజు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు 2 రెసిపీలు అయితే నేను చెప్పించాను. ఒకటి అప్పడాల పిండి ఎలా తయారు చేసుకోవాలని. మనం ఇంట్లోనే చేసుకోవచ్చు అప్పడాల పిండి, లేదు అప్పడాలు కూడా ఇంట్లోనే చేసుకోవచ్చు. సూపర్గా టేస్టీగా ఉంటాయి. ఇంకొకటి పనసపొట్టు కూర ఎలా చేసుకోవాలని మా పిన్ని చేస్తూ ఉంటే నేను వీడియో తీశాను. నేనైతే మొత్తం డీటెయిల్గా చెప్తాను. ఇప్పుడు నేను గజ్జకాయ పొడి తాగుతున్నాను. ఇంకా చాలా టైం అయిపోయింది కాఫీ తాగి. అందుకని ఇప్పుడు గజ్జకాయ పొడి, మజ్జిగ చల్లగా ఉంది, అందుకని కొంచెం నార్మల్ వాటర్ పోసుకొని ఇంకా వేడి నీళ్ళు కూడా కలుపుకొని తాగాను. ఎందుకంటే చల్లగా తాగితే సైనస్ ఉంది కదా, మళ్ళీ పడదు. అందుకని 1 స్పూన్ అయితే గజ్జకాయ పొడి వేసుకున్నాను. ఏదైనా మంచిది అని చెప్పినప్పుడు చేస్తే మనకు కూడా రిజల్ట్ అనేది వస్తుంది. మెల్లగా అయినా వస్తుందని నా ఒపీనియన్, కానీ బాగుంది, నేనైతే తీసుకుంటున్నాను. పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ చాలాసార్లే చెప్పాను. ఇప్పుడు యూత్కి చాలా బెనిఫిట్స్. ఇంకా అప్పడాల పిండి గురించి చెప్తాను. 1 గ్లాసు మినప్పప్పు తీసుకున్నాను, 1 గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. ఉప్పు, కారం, అంటే కారం ఎక్కువగా తినేవాళ్ళు కారం వేసుకోవచ్చు. లేదు కారం వద్దు అనుకుంటే ఈ ప్లేస్లో మిరియాల పొడి వేసుకుంటే తెల్లగా వస్తాయి అప్పడాలు. బయట మనకి మసాలా పాపడాన్ని దొరుకుతుంది కదా, అది ఇలాగే చేసేది. మినప్పప్పు తక్కువగా వేసుకొని పెసరపప్పు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. ఇక్కడ ఉప్పు, కారం, ఇంగువ, నీళ్ళు మట్టుకు కొంచెంగా పోసే కలుపుకోవాలి. ఇంగువ బాగుండాలి. నేను ఇక్కడ కారం అప్పడాలు చేస్తున్నాను కాబట్టి కారం కూడా గుంటూరు కారము చాలా బాగుంటుంది ఈ అప్పడాల పిండికి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇక్కడ కొంచెం గోరువెచ్చని వాటర్ కూడా తీసుకోవచ్చు. ఇంకా ఆయిల్ కాకుండా నెయ్యి కూడా వేసుకొని, అంటే తినడానికైతే నెయ్యి వేసుకోవచ్చు. అప్పడాలు చేసుకోవడానికి లేదు మాకు నెయ్యి పడదు అనుకుంటే నూనెనే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిన్ననే కదా షార్ట్ పెట్టాను, షార్ట్లోకి నేను వేరేగా కలిపాను. ఈరోజు మళ్ళీ వీడియో కోసం వేరేగా కలుపుతున్నాను. ఇంకొకటి ఏంటంటే వీడియో చూపించడం కోసం చూపిస్తున్నాను. మా అమ్మగారు కుంభమేళాకి వెళ్తున్నారు, అందుకని అప్పడాల పిండి కలిపి అనంటే కందిపొడి ఒకటి, అంటే ఏదన్నా జర్నీలకు వెళ్ళినప్పుడు పచ్చళ్ళు మనం తీసుకెళ్తే ఎక్కడైనా ఒక అన్నమైన అంటే మసాలా కర్రీస్ ఏవి తినబుద్ధి కాదు కదా బయటికి వెళ్ళినప్పుడు, అందుకనే కందిపొడి, అప్పడాల పిండి, కొంచెంగా ఆవకాయ, కొంచెం మాగాయ అయితే నేను పెట్టించాను. అంటే మనం ఎవరన్నా వెళ్తున్నప్పుడు మన వంతు సహాయం ఏదన్నా చేస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. సహాయం అని కూడా నేను అనుకోవట్లేదు, అలా తింటే నాకు కూడా కొంచెం ఏదో పుణ్యం వస్తుంది కదా. ఇగోండి కందిపొడి, అప్పడాల పిండి, ఆవకాయ, కొంచెంగా మాగాయ అయితే పెట్టి పంపించాను. ఏదైనా జర్నీలలో మనకి ఎట్లా వెసులుబాటు అయితే అట్లా తినచ్చు కదా. అప్పడాల పిండి అయితే సూపర్ టేస్టీగా ఉంది. మరి మీరు కూడా ట్రై చేయండి. ఇంకా ఇప్పుడు పనసకాయ మీకు చూపిస్తున్నది సరిగ్గా ఎండపడటంతో ఇంట్లోనే పనసకాయ తీసుకొని వచ్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అంతకుముందు చాలా కష్టపడి పనసకాయ కొట్టించుకొని తీసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ అవసరం ఏం లేదు. ఈ ముక్కలు కట్ చేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనము కొంచెంగా పసుపు, ఉప్పు వేసి మిక్సీలో వేసుకుంటే పొడిగా అయిపోతుంది. క్యాబేజీ కూర పొడి ఎలా తురుముతే వస్తుందో ఇప్పుడు అలాగే వస్తుంది. కొంచెం నూనె ఎక్కువగా వేసుకోవాలి మిక్సీకి, లేకపోతే పట్టేస్తుంది. మనం ఏ కూర అయినా సరే, లేదు ఏదైనా మనం రెసిపీస్ చేసేటప్పుడు కొన్ని టిప్స్ ఫాలో అవుతే ఆ కూర అనేది సూపర్ టేస్టీగా వస్తుంది. ఈ కూర నాకు రాదు, అయినా కూడా మా పిన్ని చేస్తూ ఉంటే చూసి నేర్చుకున్నాను. ఈసారి నేను పనసకాయ కోయడం కూడా నేర్చుకోవాలి. ఇగోండి ఇలా పొడిగా అయిపోయినాక మనం ఏం చేయాలనేది నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను. ఇప్పుడైతే మొత్తం ఏవైతే ముక్కలు అనేవి ఉన్నాయో ఆ ముక్కలన్నీ ఇలా మిక్సీ చేసి పెట్టేసుకోవాలి. మొత్తం పొడి అంతా అయిన తర్వాత మనకి గిన్నెలోకి సరిపోతుందా లేదా ఆ క్వాంటిటీ చూసుకోవాలి. ఇందులో మనం ఇంకా కడగాల్సిన పని ఏమీ
లేదు ఈ పనసపొట్టు కూర చేసిన రోజు కంటే నెక్స్ట్ డే సూపర్ టేస్టీగా ఉంటుంది. కొంచెంగా వాటర్ వేసి ఒక్క 5 నిమిషాలు ఉడికించుకోవాలి. క్యాబేజీ కూడా మనం అలాగే ఉడికించుకుంటాం కదా, క్యాబేజీ కంటే ఈ పనసపొట్టు కూర సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో అందరూ కూడా పనసకాయతోటి కూడా బిర్యానీలు చేస్తున్నారు, ఇలాగే ముక్కలుగా వేసి. కానీ ఏమన్నా చెప్పండి, బిర్యానీ కంటే నాకు ఇలా కూర చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇగోండి నీళ్ళన్నీ పట్టేసి స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక 5 నిమిషాలు పసుపు కానీ ఉప్పు కానీ ఇప్పుడు ఏం వేయలేదు. పనసపొట్టు ఉడికే లోపల కొంచెంగా ఇక్కడ చింతపండు పులుపు కావాలి కదా, అందుకని చింతపండు నానబెట్టుకొని దాని గుజ్జు తీసుకోవాలి. ఇంకా కాజు కూడా కూరకే, కాజు కూడా చిన్న ముక్కలుగా కట్ చేస్తుంటే మా తమ్ముడు వచ్చి అలా ఏం అక్కర్లేదు ఇలా పెద్దగానే ఉండని అని చెప్తే కాజు కూడా ఎక్కువగా వేసుకుంటే ఈ కూరలోకి బాగుంటుంది. పచ్చిమిరపకాయలు కూడా చీల్చుకోవాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు అన్నీ చీల్చుకున్న తర్వాత అన్నీ రెడీ పెట్టుకుంటే 5 నిమిషాల్లో కర్రీ అయితే సూపర్గా ఉంటుంది. వేడిగా తిన్నా బాగుంటుంది, నెక్స్ట్ డే తిన్నా బాగుంటుంది. కానీ పనసపొట్టులో ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్ మరి దేంట్లో ఉండవు. పాతకాలం వాళ్ళు అంత గట్టిగా ఉండడానికి కూడా కారణం ఇలాంటి మంచి కూరలు తినేవాళ్ళు. అరటి పువ్వుతోటి, అరటి బోద అంటే తెల్లగా వస్తుంది కదా, అవి కూడా కూరలు ఇలా చేసేవాళ్ళు. ఈసారి మా పిన్ని ఎప్పుడైనా ట్రై చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు పనసకాయ మొత్తం ఉడికిపోయింది, ఇది జాలీలో వేసి వడగట్టుకోవాలి. జాలీలో వేసినా కూడా వాటర్ పోవని చెప్పి బట్టలో వేసాం మేము. ఒకవేళ కారం ఎక్కువగా అనిపిస్తే, ఇక్కడ కారం ఎక్కువగా ఉండదు కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పులిహార తాలింపు ఎలా వేస్తామో సేమ్ అలాగే తిరగమూతలోకి వేయాలి. నూనె ఎక్కువగానే పడుతుంది, తిరగమూత కూడా ఎక్కువగానే పడుతుంది. పల్లీలు కూడా వేసుకోవచ్చు, పల్లీల ప్లేస్లో. ఇక్కడ కాజు తీసుకున్నాం. ఇక్కడ ఆవపిండి మిక్సీ పట్టుకోవాలి, చింతపండు, ఆవాలు, ఉప్పు కూడా కొంచెంగా వేసుకోవాలి. ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు అందులో వేసుకున్నాం కదా, ఇక్కడ 4 ఎండుమిరపకాయలు, ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేయకపోతే ఆవపిండిలో చేదొస్తుంది, అందుకనే కొంచెంగా దానికి సరిపడనంత అంటే ఆవపిండికి సరిపడంతనే మనం ఉప్పు వేసుకోవాలి. చెప్పాను నేను, మనం చిన్న టిప్స్ ఫాలో అయితే కూర మటుకు సూపర్గా వస్తుంది. ఈ పేస్ట్ కూడా మొత్తం ఎంత మెత్తగా అయితే కూర అంత టేస్టీగా వస్తుంది పనసపొట్టు కూర. ఇంకా ఇంట్లో తరుక్కునే విధానం ఈసారి చూపిస్తాను, నిన్న స్కిప్ అయిపోయింది. ఇగోండి జాలీలో వేస్తున్నాం కదా, జాలీలో వేసినా కూడా అందులో వాటర్ ఇంకా ఉంటుంది, అందుకనే మనం బట్టలో వేసి మొత్తం పిండేస్తే ఆ వాటర్ అంతా పోతుంది, పొడిగా కూర అనేది వస్తుంది. ఇప్పుడు మనం నూనె వేసుకొని ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను చూడండి. నూనె వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు కొంచెం తక్కువగా వేసుకోవాలి, శనగపప్పు ఎక్కువగా వేసుకోవాలి. ముందుగా కాజు వేయించి పక్కన పెట్టేసుకోవాలి, ఎందుకంటే అవి మెత్తబడిపోతుంది కూరలో అలాగే ఉంటే. మనం కూర అంతా అయిపోయినాక అప్పుడు కూరలో వేసుకుంటే అవి క్రిస్పీగానే ఉంటాయి. కాజు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు, ఈ ప్లేస్లో కొన్ని పల్లీలు కూడా వేయించి పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా చిట్టి వడియాలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా బయట, మంచివి దొరికితే అవి కూడా వేయించుకోవచ్చు. మేము అవి కూడా వేయించుకున్నాం. ఇక్కడ నూనె వేసి ఇగోండి బట్టలో వేసి ఇలా పొడిగా రావాలి, అందుకనే బట్టలో వేసి వాటర్ అంతా తీసేసాం. ఇగోండి శనగపప్పు ముందుగా వేసుకోవాలి. శనగపప్పు వేసుకున్నాక ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు తక్కువగా వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నది కూడా మనం చింతపండు పులిహారకి ఏవేవైతే వేస్తామో అవే వేసుకోవాలి. శనగపప్పు, మినప్పప్పు, కొద్దిగా జీలకర్ర, ఆవాలు, మెంతులు వేసుకోకూడదు, ఎండుమిరపకాయలు, ఇంకా పచ్చిమిరపకాయలు, కరివేపాకు ఆల్రెడీ రెడీగా పెట్టుకున్నాం. వెంట అన్నీ రెడీగా ఉంటే కూర మటుకు దబ్బున అయిపోతుందని చెప్పాను. 5 నిమిషాలు ఉడకటమే ఆలస్యం. ఉడికింది కదా అని చెప్పి ఇక్కడ ఎండుమిరపకాయలు వేస్తున్నాను, చెప్పడం మర్చిపోయాను. ఎండుమిరపకాయలు కూడా మీకు తగినన్ని వేసుకోండి. ఇక్కడ మనం కారం వేయము, అందుకని ఇక్కడ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు ఎక్కువగా వేసుకున్నాం. ఇందాక ఆవపిండి పట్టేటప్పుడు కూడా, ఆవపిండి పేస్ట్ పట్టేటప్పుడు కూడా అందులో కూడా మనం ఎండుమిరపకాయలు వేసుకున్నాం. ఇవి ఎర్రగా గోధుమ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు ముందుగా వేసుకోవాలి. 1 నిమిషం అలా కలిపాక మనం ఏదైతే పొడిగా చేసి పెట్టుకున్నామో పనసపొట్టుని వేసేసుకోవటమే. ఇక్కడ నూనె కూడా ఎక్కువగా వేసుకున్నాం, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ పొడిగా ఉన్న పనసపొట్టుని, అంటే వేడిగా ఉంది ఇది, అందుకనే గట్టెతో తీసి వేస్తుంది అన్నమాట మా పిన్ని.
పనసపొట్టు కూర తినడం తప్పనించి చేయడం ఎప్పుడూ తెలియదు. ఇంకొకటి చూసింది కూడా లేదు. అందుకనే ఈరోజు చూస్తున్నాను, నేను చెప్తున్నాను. నేను కూడా ఇంకొకసారి ట్రై చేయాలి. ఇప్పుడు పనసపొట్టులోకి ఉప్పు వేసుకుంటున్నాము, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, పనసపొట్టు వేసిన తర్వాత ఇంకా కాజు వేయలేదు, కాజు తీసి పక్కన పెట్టాను. ఇదంతా కలుపుకొని చింతపండు గుజ్జు వేయాలి. ఆవపిండి ఎప్పుడు వేయాలి అని అంటే ఆవపిండి పేస్టు మనం చేదు రాకూడదు. మొత్తం కూర అంతా అయిపోయిన తర్వాత స్టవ్ బంద్ చేసి కిందకి దింపాక అప్పుడు ఆవపిండి పేస్ట్ మటుకు వేయాలి. చింతపండు ఇంత క్వాంటిటీ వేసుకున్నాం, ఎందుకంటే పులుపు తినేవాళ్ళు ఇంకొంచెం కూడా వేసుకోవచ్చు. ఇక్కడ చింతపండు వాటర్ మనకు కనపడద్దు, అప్పటి వరకు మనం స్టవ్ మీద ఒక 5 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది. మరి ఈ కూర లవర్స్ అంటే పనసపొట్టు కూర పాతకాలం స్టైల్లో ఎవరెవరికి ఇష్టమో చూసేసి వాళ్ళందరూ కూడా ఫాలో అయిపోయింది. ఇప్పటి వరకు ఈ రెసిపీలో చాలా టిప్స్ పెట్టాను, ఆ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇగోండి చిట్టి వడియాలు కొనుక్కొచ్చినవి, కానీ ఇవి రాళ్ళ కంటే కష్టంగా ఉన్నాయి. కాజలు కూడా వేసుకోవాలని చెప్పి మా పిన్ని తీసుకొచ్చింది. ఇందులో ఆవపిండి పేస్టు అంటే స్టవ్ మీద నుంచి తీసినాక ఎందుకు వేయాలి అని అంటే కూరలో వేడికి చేదొస్తుంది, అందుకని. ఇక్కడ మా లంచ్కి ఈరోజు పనసపొట్టు కూర రెడీ అయిపోయింది. సూపర్ కాంబినేషన్. మరి మీరు కూడా ట్రై చేయండి పనసపొట్టు కూర, ఏమీ కష్టం లేదు. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకోండి. ఇంకొంచెం కాజు వేసుకోండి. చిట్టి వడియాలు ఇప్పుడు సరిగ్గా రావట్లేదు. సరే, రేపటి ఫుల్ లెంత్ బ్లాగ్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.